కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న దశలో మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈ ఏడాది ఎట్లాగా మీ పొలిటికల్ లైఫ్ ఎలా నడిచింది? అలాగే విశాఖ సౌత్ కాన్స్టిట్యున్సీలో మీరు గొప్పగా చెప్పుకునే అంశాలు ఏమున్నాయి? సార్, ముఖ్యంగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి మీరు గ్రహిస్తే ఒక 40 సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నానికి మొదలుపెట్టారు. అలాగే ఒక పెద్ద స్టీల్ కంపెనీ నక్కపల్లి రాబోతూ ఉంది. మెట్రో అతి త్వరలో స్టార్ట్ అవబోతుంది. ఎయిర్పోర్ట్ అతి త్వరలో స్టార్ట్ అవబోతూ ఉంది. ఆల్రెడీ ఓపెన్ అవబోతూ ఉంది అది. సో అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంకి వచ్చేవరకు పూర్ణ మార్కెట్, ఎస్ఎల్ కెనాల్, జనతా బజార్, టిఎస్ఆర్ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, సావుల మొదలు ఉన్నటువంటి పెద్ద శ్మశాన వాటిక, నెహ్రూ బజార్, రైతు బజార్, ఇంకా జనతా బజార్, ఫిష్ మార్కెట్, పార్కులు, ముఖ్యంగా 7 హౌసింగ్ ప్రాజెక్ట్, కేజీహెచ్ హాస్పిటల్, విక్టోరియా హాస్పిటల్, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేసాం. మౌలిక సదుపాయాల కొరకు 26 కమ్యూనిటీ హాల్స్ని శాంక్షన్ చేయించాం. 9 ఆర్చలు కూడా వర్క్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా బ్యాలెన్స్లు ఉన్నా కూడా, చిన్నవి ఉన్నా కూడా అవన్నీ కూడా చేస్తాం. రోడ్లు చూడండి ఒకసారి మీరు, విశాఖపట్నం సౌత్కి వెళ్ళి డ్రైనేజ్ వ్యవస్థ చూడండి. గతంకి ఇప్పుడు పూర్తిగా ఎంత తేడా ఉందో. ఇప్పుడు అద్దె భవన్లు ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, అద్దె భవన్లు ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఇటువంటిని కూడా ఒకే బిల్డింగ్లో వచ్చే విధంగా పాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ని కూడా 2 కోట్లతో కట్టబోతా ఉన్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు గత ప్రభుత్వ హయాంలో వర్క్ చేశారు, ఇప్పుడు చేశారు. వేరియేషన్ ఎట్లాంటి గమనించారు ఇతర రకరకాల ఇష్యూస్లో? సార్, గత ప్రభుత్వంలో మనం ప్రాణం పోతుందన్నా కూడా ఎవరికి సాయం చేయలేని పరిస్థితి ఉండేది. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో మనం 20-30 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా పేదవాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, హెల్ప్ కావాలని వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని పట్టుకోవాలంటే 2 సంవత్సరాలు పట్టేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్న 2 నిమిషాలు వెళ్ళి ఒక మనిషి ప్రాణం కాపాడగలుగుతా ఉన్నాం. ఆర్థిక సాయం కావచ్చు, హాస్పిటల్ కావచ్చు. ఇవాళ మేము సుమారు ₹1 ఈ 18 నెలల్లోనే మేము ప్రజలకు అందించాం. అవి కాకుండా కూడా నేను సీఎం గారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి, సార్ ఈ అబ్బాయి చిన్న వయసు ఇలాగ ఇబ్బంది పడుతున్నాడంటే భుజం మీద చేసి మరీ ఎంత కావాలో ఆ అబ్బాయిని బతికించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక 2-3 నాకు ఆ విధంగా సాయం అందించారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఒక ధైర్యాన్ని మాకు నింపారు ఆయన. గత ప్రభుత్వంలో మాకు చాలా ఇబ్బందులు ఉండేవి. ఏదైనా ఎవరికైనా పేదవాడికి ఇబ్బంది పడితే మాతో తెలియని వాళ్ళకి కానీ, ఒక మీడియా సోదరు ఎవరికైనా సరే చిన్న హెల్ప్ కావాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా కష్టం చెప్పుకొని ఇమీడియట్గా, సార్ చాలా ఆపదలో ఉన్నారు, దానికి మనం సాయం చేస్తే బతుకుతారంటే భుజం తట్టి మరి ఆయన సపోర్ట్ చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ డిప్యూటీ సీఎం గారు, మోడీ గారు కానీ అద్భుతంగా మాకు ఈ రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా విశాఖపట్నం సహకరిస్తున్నందుకు వాళ్ళ ముగ్గురికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, నగరం అంతా ఒక ఎత్తు అయితే ఈ సౌత్ కాన్స్టిట్యున్సీ ఒక భిన్నంగా ఉంటుంది. ఒక పూర్ పీపుల్, అలాగే వైజాగ్ ఆరిజిన్ పీపుల్ ఉంటారు. అయితే పొల్యూషన్ ఈ సమస్య ఈ మధ్యకాలంలో చూసారు, క్వాలిటీ ఇండెక్స్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది. ఈ అంశం మీద మీరు ఎట్లాగా గవర్నమెంట్ దృష్టి కానీ కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తారు? దానికి కారణం ఇండస్ట్రీస్తో పాటు జనాభా కూడా కొంచెం పెరగడం వలన అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ గతంతో పోల్చుకుంటే పోర్ట్ పొల్యూషన్ అయితే చాలా వరకు తగ్గింది. వాళ్ళు షెడ్లు వేయడంతో పాటు కోలు, ఐరన్ ఓర్ హ్యాండ్లింగ్ కూడా చాలా తగ్గిపోయింది. పారాదీప్ పోర్ట్కి ఎక్కువగా వెళ్తూ ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి పొల్యూషన్ చాలా వరకు, పోర్ట్ పొల్యూషన్ తగ్గిందని నేను భావిస్తూ ఉన్నా. చైర్మన్ కూడా చాలా బాగా సహకరిస్తూ ఉన్నారు. ఎప్పుడన్నా ఏదన్నా కంప్లైంట్ చెప్పినా, లేకపోతే ఏదైనా సిఎస్ఆర్ యాక్టివిటీ చెప్పినా కూడా అద్భుతంగా విశాఖపట్నం ప్రజలకి చైర్మన్ సహకరిస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా చెట్లు పెంపకం కాబట్టి ఇవాళ ఎస్ఎల్ కెనాల్ కూడా ఇలా చెప్పిన వెంటనే 20 కోట్లు నేను సాయం చేస్తానని చెప్పేసి, మీకు ఏం కావాలో చేసుకోమని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విధంగా పోర్ట్ నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉంది. ఒక సీ పోర్ట్ వాళ్ళు కానీ, ముఖ్యంగా వేదాంత వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఆ సౌత్ నియోజకవర్గంలో స్కూల్స్కి కానీ, కాలేజీలకు కానీ పొల్యూషన్ సంబంధించి కంట్రోల్ బోర్డు పూర్తిగా సహకరిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు స్కూల్స్ చూస్తే
సిఎస్ఆర్ యాక్టివ్ ద్వారా వాళ్ళ పోర్టు వాళ్ళందరూ కూడా అద్భుతంగా తయారు చేశారు స్కూల్స్ని. స్కూల్కి మనిషికి అవసరమైనటువంటి ఎడ్యుకేషన్, హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆ రెండుకి వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది ఈరోజు చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా వ్యత్యాసం తాను గమనించాను. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి 2 ఏళ్ళు పట్టిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి నిధులు అందించడంలో చాలా ముందంజలో ఉన్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.